కూర్చున్నా. నెయ్యా ఉంది, ఉందిలే. నెయ్యి పొద్దున సరే అయితే దాని మీద కూర్చోవద్దు. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా బాగున్నానని అయితే అంటున్నాను కదా, అసలు బాగాలేనుండవు. హెల్త్ అస్సలు బాగాలేదనమాట. సో బీపీ అనేది డౌన్ అయిపోయి హెల్త్ అనేది కొంచెం అప్సెట్ అయింది. సో ఇక ఇక్కడ వచ్చేసి నా మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో ఇక నైట్ నేను గిన్నెలు అవి కూడా తోముకోలేకపోయానండి. హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను నైట్ పడుకుని పోయాను అనమాట, తొందరగా పడుకుని పోయాను. సో ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి టిఫిన్కి వచ్చేసి దోశకి వేద్దామని చెప్పేసి దోశ పిండి అయితే నిన్న నైటే పట్టేశాను. సో అది తీసి డబ్బాలు అయితే పెట్టాను. చాలా బాగా పులిసిందనమాట దోశపిండి. ఇక ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అయితే చేద్దామని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కూడా ఉడకబెట్టేస్తున్నాను. ఒక పక్క పాలు కూడా కాచేసానండి, కాచేసి పక్కకైతే పెట్టేశాను అనమాట, వేడి చల్లారుతాయని చెప్పేసి. ఇక మా వారు ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇక లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ కోసం వంట అనేది నేను ఏం చేయలేదనమాట. టిఫిన్ తిన్నాక ఆరాంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇక టిఫిన్ కోసం అయితే పెట్టేశాను. అలాగే హెల్త్ బాగున్నా బాగలేకపోయినా మన ఇల్లు అయితే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదండి. అదే అండి, హెల్త్ బాగున్నా బాగలేకపోయినా కొన్ని పనులు అయితే చేసుకోవాలి కదా. అలా పనులు చేసుకునే పనుల్లో వచ్చేసి నేను ఇక వంట అనేది తప్పనిసరి. ఇక అలాగే ఇల్లు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇల్లు కూడా నీట్గా కనిపించాలి కదా. మనకి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా కూడా ఇల్లు అనేది నీట్గా కనిపించాలి. అలా కనిపిస్తేనే మన హెల్త్ ఇంకొంచెం బాగుంటుందని అయితే నమ్ముతాను. బట్ ఇక్కడ అందుకోసం అని చెప్పేసి హెల్త్ బాగలేకపోయినా సరేలే అని చెప్పేసి నేనైతే ఇల్లు అయితే తడిబట్ట అయితే పెట్టేస్తున్నానండి. లేచిన 11:30 నీళ్ళు వచ్చాయని ఫోన్ చేసి నేను పిలిచి పెట్టిన పడతామేమో ఒక దగ్గర పడతలే. సరేలే లేచి వచ్చి పెట్టిన. అప్పటికే అందరు పట్టుకొని పడుకున్నట్టున్నారు. ఇక మొత్తానికైతే ఇల్లు అయితే తుడిచేసుకున్నానండి. మెల్లిగా నీళ్ళంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అలాగే కౌంటర్ టాప్ని అయితే అసలు వాటర్ పోసి క్లీన్ అయితే చేశానండి. నైట్ ఎంత బాగున్నా బాగలేకపోయినా కౌంటర్ టాప్ని అయితే నీట్గా పెట్టుకుంటాను. కాకపోతే సరేలే అని చెప్పేసి ఇల్లు తుడుస్తున్నప్పుడు కూడా ఇల్లు మాప్తోటి కర్రతోటి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా తుడిచేసుకున్నాను అనమాట. ఇక తుడిచేసుకున్న తర్వాత నేను ఇల్లు అయితే తుడుస్తూ ఉన్నాను. ఇక స్టవ్ మీద అయితే పచ్చిమిర్చి, ఆనియన్ ఇవైతే దోశకి చట్నీ కోసం అని చెప్పేసి పెట్టాను కదండి. ఇక నేను సిమ్లో అయితే పెట్టేశానులే అని చెప్పేసి బయట అంతా తుడుచుకొని వచ్చేసరికి గిన్నె పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మాడిపోయి స్మెల్ అయితే వస్తుంది. మా వారు పక్కనే ఉన్నా కూడా తనకి ఎటువంటి స్మెల్ అయితే రాలేదని అయితే అనుకొని పక్కనే ఉన్నాడు, ఆఫ్ చేయలేదు. ఇక వచ్చేసరికి నా గిన్నె పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. వెంటనే ఇక గిన్నెలో ఉన్న టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసాను. వేసేసిన తర్వాత పక్కకి చల్లారి పెట్టేశాను అనమాట, చట్నీ వేద్దామని చెప్పేసి. ఇక అలాగే దోశపిండి కోసం అయితే తీసుకొని కొద్దిగా ఉప్పు అలాగే వంట సోడా కూడా వేసేసి కలిపేసి పక్కకైతే పెట్టుకున్నానండి. ఇక మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అనేది తినేసిన తర్వాత
తర్వాత పాపకు ఫ్రెష్ అయ్యి ఇచ్చిన తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది యాక్చువల్లీ 11:30కి అలా అయితే స్టార్ట్ చేశానండి. సో ఎందుకంటే మళ్ళీ పాపకి 12:30కి అలా పెట్టేద్దామని చెప్పేసి ఇక 11:30కి అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఇక్కడ చూసారు కదా మా పాప అయితే ఫ్రెష్ అప్ అయితే చేయించిన తర్వాత అదైతే కింద అయితే పడుకొని ఆడుకుంటూ ఉందన్నమాట. హ్యాపీ టు ఇయనా ఇంక వేరేది ఏం లేదా? సరే కానీ ఎందుకు అలా పడుకున్నావు? అమ్మో జుట్టు బాగుందా నీ జుట్టు? సరే కానీ లే. నిద్ర వస్తే అక్కడ పడుకుంటారామా? మంచం మీద పడుకుంటారు వెళ్ళి. పో మంచం మీద పడుకోలే. లే తల్లి, బంగారు తల్లి కదూ. లేస్తున్నావా? ఎవరిది? ఇక మొత్తానికైతే 12 అలా అవుతుందనమాట. నా వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. సో ఇక కూరలన్నీ కూడా మళ్ళీ వండిన కూరలన్నీ కూడా గిన్నెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. వంకాయ కర్రీ ఒక దాంట్లోకి, టమాటా రసం ఒక దాంట్లోకి, ఇక అన్నం అయితే ఇంకా మగ్గుతుంది, ఇంకా అవ్వలేదనమాట. సరేలే అని చెప్పేసి ఇక ఆ గిన్నెలు కూడా తీసేసి సింక్లో అయితే వేసేసాను. అలాగే ఈరోజు బట్టలు కూడా వేసానండి. హెల్త్ అయితే బాగాలేక 3 డేస్ నుంచి బట్టలు అయితే వేయలేదు. ఇక వాషింగ్ మిషన్ నిండా అయితే బట్టలు అయితే నిండిపోయాయి అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి బట్టలు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 12 అలా, మధ్యాహ్నం 12 అలా అయిందండి. సో ఇక బట్టలు అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత పాపకి తినిపించి తర్వాత పడుకొని లేచిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పేసి బట్టలు అయితే వేసేసాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు ఈవినింగ్ కల్లా అలా అవుతాయి కదా అని చెప్పేసి 1 అవర్లో అయిపోతాయి. కాకపోతే నేను ఒక 1 అవర్ అలా మధ్యలో నానబెట్టేస్తాను కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇక ఈవినింగ్ అలా ఆరేద్దాంలే అని చెప్పేసి బట్టలు అయితే వేసేసాను అనమాట. ఇక సమ్మర్ అయితే స్టార్ట్ అయితే చాలండి, వాటర్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. వాటర్ అనేవి ఎప్పుడు ఆగిపోతాయో ఎప్పుడు వస్తాయో లేదో కూడా తెలియదు మా అపార్ట్మెంట్లో. సో అందుకోసం అని చెప్పేసి వాటర్ వస్తున్నప్పుడే పని అయితే చేసుకుందాం అని చెప్పేసి బట్టలు అయితే వేసేసాను. ఇక మధ్యాహ్నంగా పాపకు తినిపించేసి నేను తినేసి ఇక కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నానండి. అసలు చేతన అవ్వట్లేదు. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6 అలా అవుతుంది. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మధ్యాహ్నం నేను తిన్న ప్లేటు, అలాగే పాప తిన్న గిన్నె, అలాగే సాయంత్రంగా లేచి పాలు అండ్ కాఫీ కాచుకునే గిన్నె అయితే ఉన్నాయన్నమాట. ఇక సాయంత్రం ఎలాగో 6 అవుతుంది కదా, ఇక పాప కోసం అయితే మళ్ళీ వంట చేయాలి, అలాగే మా కోసం కూడా వంట చేయాలని చెప్పేసి ఈ జలుబు చేసింది. దానికి తోడుగా బీపీ డౌన్ తోడుగా జలుబు కూడా చేసిందండి. అస్సలు అన్నం అయితే తినాలనిపించట్లేదు అనమాట. సరేలే అని చెప్పేసి చపాతీకి అయితే పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇంకా మధ్యాహ్నం చేసిన కర్రీ అయితే ఉన్నాయి కదా, వంకాయ కర్రీ అండ్ టమాటా రసం అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి పాపకైతే పాప కోసం అయితే రైస్ అయితే పెట్టానండి. కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇక మా కోసం అయితే చపాతీ పిండి అయితే కలిపేసి పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇక ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత నా కిచెన్ పరిస్థితి అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నా కిచెన్ అయితే కౌంటర్ టాప్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మొత్తానికి ఈరోజు హెల్త్ బాగున్నా బాగలేకపోయినా సరే కిచెన్ కౌంటర్ టాప్ని అయితే నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. ఇక మొత్తానికి కిచెన్ కౌంటర్ టాప్ని నీట్గా చేసేసుకొని, అలాగే ఇక మేము తిన్న తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఉన్న సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకొని పడుకోవాలనేది డిసైడ్ అయ్యాను. ఇక ఇలాగే ఇప్పటికే నేను 2 రోజులు రెస్ట్ అయితే తీసుకున్నానండి, హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఈ 2 రోజులు కూడా నా ఇల్లు నాకే నచ్చలేదన్నమాట. అంటే ఎక్కడ గిన్నెలు అక్కడే ఉండేసి, అలాగే మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఎప్పుడు లేచినా నువ్వే చేసుకోవాలి, ఎప్పుడైనా సరే నువ్వే వండుకోవాలి అన్నట్టు నా ఇల్లు అయితే నాకు గుర్తు చేస్తుంది అనమాట. సరేలే అని చెప్పేసి ఇక కిచెన్ కౌంటర్ టాప్ని కూడా ఒకసారి క్లీన్ అయితే చేసుకుందామని అయితే అనుకొని మొత్తానికి క్లీన్ అయితే చేసుకున్నానండి. కిచెన్ కౌంటర్ టాప్ని అయితే ఇలా మంత్లీ 2 టైమ్స్ అయితే క్లీన్ అయితే చేసుకుంటానండి. అదే ఓవెన్, గ్రైండర్, మిక్సీ ఇవన్నీ కూడా తీసేసుకొని మిగిలిన రోజుల్లో కూడా మొత్తం కూడా స్టవ్ దగ్గర నుండి మొత్తం వాటర్ పోసేసుకొని రోజు క్లీన్ అయితే చేసుకుంటాను. ఇక ఇది ఇక్కడ వచ్చేసి ఓవెను, గ్రైండర్, మిక్సీ ఇవి ఉన్న ప్లేస్లో మాత్రము మంత్లీ 2 టైమ్స్ అయితే క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. ఇక మొత్తానికి స్టవ్ని మొత్తం కూడా కిచెన్ కౌంటర్ టాప్ని అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇక నా తల్లి అయితే అక్కడ ఓవెన్ పెట్టాను కదా, ఓవెన్ మీద కూర్చుంటానమ్మా అని అయితే అడుగుతుంది అనమాట.
సో ఇదండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ కూసంత సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళరా. ఇంకా నా చిడ్డి తల్లి మాటలు అయితే క్యూట్గా వినేసేయండి. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.